హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ ఎప్పుడు ఫిష్ తెచ్చినా నన్నే క్లీన్ చేయమంటాడు. వెల్కమ్ టు ద మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిష్ని ఎలా క్లీన్ చేసుకోవడమో చూద్దాం. ఫస్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చేప పొట్టు గీక్కోండి. గీక్కున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత చేప రెక్కలు, తోక కట్ చేయాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేప తలకాయని కట్ చేయాలి. లోపల ఉన్న అన్నెసెసరీ పార్ట్స్ మొత్తం బయటకు తీసివేయాలి. స్లోగా పోతే అందులో చేదు పలికి చేప మొత్తం చేదు వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు అవసరమైన సైజులో ముక్కలు కొట్టుకోండి. చేపని కట్ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ నేను చూపిస్తున్న విధంగా కట్ చేస్తే ఈజీ ప్రాసెస్. ఈ కొట్టిన ముక్కలు అన్నీ ఒక బౌల్లో వేసి 2 లేదా 3 సార్లు కడుక్కోవాలి. నీచు వాసన రాకుండా ఉప్పు వేసుకొని 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా చేస్తే కూర నీచు వాసన రాకుండా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోకి 100 లైక్స్ కానీ వస్తే నేను అనుకున్న విధంగా చేపల కర్రీ వండి చూపిస్తా నా స్టైల్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.